ఈ రోజు అసలే హాలిడే థీమ్. మీకు ఒక చాయిస్ ఇచ్చాం. మీరు మీ ఆయన గారు హ్యాపీగా ఎక్కడికన్నా ఎగరాలి, హాలిడే ఎంజాయ్ చేయాలంటే ఏ ప్లేస్ కి వెళ్తారు? ఊటీ. ఏం పేరు బావ పేరు? మహేష్. మహేష్. ఓకే సూపర్. మొదలు పెడదాం ఇక. మిరుమిట్లు గొలిపే కాంతులతో కన్నుల పండుగగా ముస్తాబైన ఉత్సవ వేదిక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అంగరంగ వైభవంగా మొదలైన ఉత్సవాలు. ఇరుమిట్లు కొలిపే కాంతులతో కన్నుల పండుగగా కన్నుల పండుగగా ముస్తాబైన ఉత్సవ వేదిక. ముస్తాబైన ఉత్సవ వేదిక. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ప్రేక్షకుల కరతాళ గనులతో గనుల ప్రేక్షకుల కరతాళ ధ్వనులు కన్నుల పండుగ మొదలైన ఉత్సవ వేదిక. చెప్పు. పనిష్మెంట్ ఇస్తా మరి ఈసారి చెప్పకపోతే. మిరుమిట్లు కొలిపే కాంతులతో కన్నుల పండుగ ముస్తాబైన ఉత్సవ వేదిక. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అంగరంగ వైభవంగా మొదలైన ఉత్సవాలు. ముస్తాబైన ఉత్సవాలు. చెప్పంతే. నువ్వు అక్కడ ఆహా ఎంత బాగుందో గంగోత్రి. ఇప్పుడు చెప్తావా ఒకసారి ట్రై చేద్దామా? మిరుమిట్లు కొలిపే కాంతులతో కన్నుల పండుగ ముస్తాబైన ఉత్సవ వేదిక ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అంగరంగ వైభవంగా మొదలైన ఉత్సవాలు. రెండు కలిపి చెప్పు ఇప్పుడు. అంటే సరిపోదు, మ్యూజిక్ పెట్టండి సార్. డాన్స్. మీ పేరేంటండి? గుల్ఫిషా. రంగంపేట రంగనాయకి సడన్ గా అయింది కథానాయకి. రంగం సిద్ధం చేయండి, మనందరం కలిసి చూద్దాం సినిమాకి. స్టార్టింగ్ ఏముంది? రంగంపేట రంగనాయకి సడన్ గా అయింది కథానాయకి. రంగం. ఓ ఇప్పుడు పని చేద్దాం. మీ ఎదురుగా ఒక ఆమె, మీరు అక్కడ వాటర్ పట్టుకుంటే మీ బిందు తోసేసి ఆమె వాటర్ పట్టుకెళ్ళిపోయింది, మీకు కోపం వచ్చింది. నాకు అస్సలు కోపం రాదు. దొరికింది సంతరా ఇదే. బింది తన్నేసిన కోపం రాదంటది ఏంటండి బాబా? నేను నీ బింది తోసేసా, నీ గిన్నెలు తోసేసా. ఎందుకు నా బిందెకి కొట్టారు? ఇలా నవ్వుతూ అడిగితే ఎవరు? నాకు అర్థమైంది. మొన్న ఎప్పుడో మీ పక్కింటి వాళ్ళు ఎవరో అంటున్నారనమాట, మా ఇంటి పక్క ఇంట్లోంచి అర్ధరాత్రి మీ మెలకు ఎవరో ఒక పర్సన్ సడన్ గా లేచి అని నవ్వి పడుకుంటూ. అది మీరేనా? అయ్యో రామా. ఓకే ఒకసారి గట్టిగా చెప్పట్లో. మీ పేరేంటండి? కళ్యాణి. ఏదో యుద్ధానికి వెళ్ళినట్టు ఎందుకు అలా ఫేస్ పెట్టారు? వీడు సచ్చినోడు ఏమడుగుతాడు రా బాబు. అంతేనా? ఏం చేస్తాడు బావా? లోకో పైలట్. సో ఎప్పుడైనా పక్కన కూర్చొని జర్నీ చేశారా ఆయనతో పాటు? లేదు. ఎలా చేయరేమో. చలో మరి మొదలెడదామా. చికెన్ బనానా ఎందుకు హైరానా చాటా చీపురు తీసుకొని ఊరంతా ఊడవనా. కలిపి చెప్పండి ఫాస్ట్ గా. చికెన్ బనానా ఎందుకు హైరానా చాటా చీపిరి తీసుకొని ఊరంతా ఊడవనా. అబ్బా సూపర్ చెప్పారు ఫాస్ట్ గా. చికెన్ బనానా ఎందుకు హైరానా చాటా చీపిరి తీసుకొని ఊరంతా ఊడవనా. గుల్ఫిష్ గారు నవ్వారు చూస్తారు, అలా నవ్వుతా. చికెన్ బనానా ఎందుకు హైరానా చాటా చీపిరి తీసుకొని ఊరంతా ఊడవనా. ఓకే సూపర్. సూపర్.